హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఫెస్టివల్కి అయినా సరే సులభంగా చేసుకునే రెసిపీ ఇది. ఇంత టేస్టీగా ఉండే అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ నోట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగాక ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన బాదం ముక్కలు వేసుకోండి. ఆ వేడి చాలు, అవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ అదే పాన్లో అరకప్పు మందంగా ఉండే అటుకులు తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పాయసానికి పలచగా ఉండే అటుకుల కన్నా మందంగా ఉండే అటుకులతో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పలచగా ఉండేవి పాలలో వెంటనే మెత్తగా అయిపోతాయి. పాయసం తీసుకునేప్పుడు మనకి అటుకులు అనేవి పంటి కింద తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అటుకులు కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పులు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అటుకుల పాయసానికి పచ్చిపాల కన్నా కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకుంటేనే బాగుంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, ఉండలు ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అటుకులు త్వరగానే ఉడికిపోతాయండి. మీకు కనుక పాయసం చిక్కగా రావాలంటే ప్రెషర్ కుక్ చేసుకున్న పెసరపప్పు కానీ అరగంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యం కానీ యాడ్ చేసుకోండి. అటుకులు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 1/3 వంతు బెల్లం యాడ్ చేసి బెల్లం అంతా బాగా కరిగాక యాలకుల పౌడర్ యాడ్ చేసుకోండి. ముందే బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలు చిక్కపడిన తర్వాత వేయించి పెట్టుకున్న నట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. పాయసం మరీ చిక్కపడేంత వరకు ఉడికించుకోకండి, ఎందుకంటే చల్లారాక గట్టిపడుతుంది. అందుకే కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యాక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీ సజెషన్స్ లాంటివి ఏమైనా ఉంటే మాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.